అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్‌కి చపాతీ తినే వాళ్ళకి ఎప్పుడు పప్పు, చికెను ఇలా కాకుండా చక్కగా స్పైసీగా, టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే ఆనియన్ మసాలా కర్రీ చేద్దాం. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్‌లో. నెక్స్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అథెంటిక్ స్టైల్‌లో. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి 2 డేస్ వస్తుంది. ఇంకా ఈ ఆనియన్ మసాలా కర్రీ దోసకి కూడా చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ మసాలా కర్రీ చపాతీలోకి ఎలా చేయాలో చూద్దాం. ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ పడతాయి. అలాగే 10 మినిట్స్‌లో అయిపోతుంది. ముందుగా పాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా ఓకే. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి. ఇవి లైట్‌గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 2 లేదా 3 బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేయాలి. ఇవన్నీ ఈ ఆయిల్ పట్టేలాగా 1 మినిట్ అలా కలపాలి. ఇలా కలిపాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కాస్త కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 మినిట్స్ కలపాలి. నెక్స్ట్ ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 లేదా 3 టమాటాలు చాలా సన్నగా కట్ చేసి వేయాలి. వీటిని కూడా ఒకసారి కలిపి ఇవి మగ్గడానికి మనం లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మనం వేసే టమాటాలను బట్టి ఇవి బాయిల్ అయ్యే టైం ఉంటుంది. సో, అప్పుడప్పుడు కలుపుతూ ఒక 5 మినిట్స్ అలా ఉంటే ఇలా మగ్గిపోతాయి టమాటా కూడా. టమాటా, ఆనియన్ కరెక్ట్‌గా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసి వీటిని ఒకసారి కలపాలి. ఇవన్నీ ఈ ఆనియన్స్‌కి, టమాటాకి చక్కగా పట్టడానికి వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కూడా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయొద్దు. మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ కలపాలి. 100 ఎంఎల్ వాటర్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది గుజ్జుగా ఉండడానికి చపాతీలోకి చక్కగా తినడానికి ఈజీగా ఉండేలా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ పడతాయి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. నాకు పావు లీటర్ కంటే తక్కువే పట్టాయి. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఇందులో వేసిన సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేయాలి. ఇదంతా ఒకసారి కలిపి లిడ్ పెట్టి 2-3 మినిట్స్ అలా వదిలేయాలి. చక్కగా ఆనియన్, టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలితే చాలు. గుజ్జు గుజ్జుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ మీద ఉండగానే లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి. అంతే అండి. ఒక 10 మినిట్స్‌లో ఆనియన్ మసాలా కర్రీ చాలా టేస్టీగా, యమ్మీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా చేయొచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి యమ్మీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.